ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మే 9వ తేదీ శనివారం రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి ఒక పరిణామం అయితే చోటు చేసుకోబోతుందండి. అలాగే రేపటి రోజున మీరు ఎటువంటి శుభ వార్తలను వినబోతున్నారు, అలాగే రేపటి రోజున మీకు ఎదుర్కొనేటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు ఏమిటి, అలాగే మీరు అంటే ఏదైనా కానీ కొంచెం మనసుకు బాగోలేకపోయినా, లేదంటే ఏదైనా కానీ కొంచెం మనసు అనేది కీడు తలించే విధంగా ఉన్నా కానీ అటువంటి ప్రతికూలమైనటువంటి సమయంలో అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక అలాగే మన ఛానల్ కొత్తగా చూసినటువంటి వారంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువు గారు శివరామదాస్ స్వామి గారు. మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మనకి గురుగారు అయితే ఉన్న చూడనే ఉన్నటువంటి ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగా ఎటువంటి సమస్యలకైనా మనకు గురుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మీకు మీరుగా బయటపడగలిగినటువంటి వారు అవుతారు. సమస్య మీది, పరిష్కారం మన యొక్క గురుగారిది. మన యొక్క గురుగారు మీకైతే అంటే స్త్రీ పురుషులకు వశీకరణ చేయడం ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలండి. ఎటువంటి రకమైనటువంటి ఇబ్బందులకైనా మన యొక్క గురుగారు విత్ ఇన్ డేస్లోనే మీకైతే ఒక మంచి మార్గాన్ని తెలియపరుస్తారు. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక తులారాశి అనేది రాశిచక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క తులారాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక ముందుగా వీరి యొక్క స్వభావ విషయానికి వస్తేనండి, వీరు ఎంతో తెలివి కలిగినటువంటి వారు అని చెప్పాలండి. అదేవిధంగా మంచి మెమరీ పవర్ కలిగి ఉంటారు. చూడగానే ఎదుటి వారిని ఖచ్చితంగా అంచనా వేసేటువంటి నేర్పు కలిగినటువంటి వారు ఉంటారు. నిజాన్ని తెలుసుకోవడంలో ఈ యొక్క రాశి వారు సిద్ధహస్తులనే చెప్పుకోవచ్చండి. అలాగే ఈ యొక్క రాశి వారు చాలా చక్కగా కాన్ఫిడెన్స్ని కలిగి ఉంటారండి. అలాగే దయా మానసత్వ స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు. అలాగే వీరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓర్పు, స్థిరమైనటువంటి అభిప్రాయాలను ఎప్పుడూ కూడా వీరికి ఆనందపరిచే విధంగా ఉంటుందండి. ఇక అలాగే వీరైతే కొత్త కొత్త విషయాలను కనుగొనేటువంటి ఆసక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది వీరికి ఎక్కువగా స్నేహితులుగా కూడా ఉండడానికి అయితే ఇష్టపడుతూ ఉంటుందండి. అలాగే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడాను ఎక్కువగా ఏకాంతాన్ని మాత్రమే ఈ యొక్క రాశి వారు కోరుకుంటూ ఉంటారండి. ఇక అయితే సాధారణంగా ఎక్కువగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఈ యొక్క రాశి వాళ్ళు చాలామంది ఎక్కువగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారండి. సీరియస్గా ఉండేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ చూసేందుకు మాత్రం గంభీరంగా ఉన్నప్పటికీ కూడాను వీరు మాత్రం శాంతంగా, సౌమ్యంగా ఉంటారండి. అలాగే మంచి ఆలోచన శక్తిని కూడా కలిగి ఉంటారు. ఇక వీరికి ముఖ్యంగా అంటే చాలా రోజుల నుండి అంటే కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. అయితే ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల కూడా వీరు చాలా రోజుల నుండి అనుకున్నటువంటి పనులు సక్రమంగా, సజావుగా సాగక చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా చాలా సంవత్సరాల నుండి వీరు ఎక్కువగా శ్రమను గురి అవుతూ శ్రమ ఎంత చేసినప్పటికీ కూడాను ఆ యొక్క శ్రమకు తగిన ప్రతిఫలం అనేది దొరక ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉంటున్నారు. అయితే శని భగవాన్ యొక్క అనుగ్రహం వీరిపైన వర్షంలా అంటే కురిపించే విధంగా ఉండడం వలన వీరికి దశ అనేది తిరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే శని భగవాను వెళ్తూ వెళ్తూ మేలు చేస్తాడు అనేసి అంటూ ఉంటారు కదండి. కాబట్టి శని భగవాన్ యొక్క అనుగ్రహం ఈ యొక్క రాశి వారిపైన నిండుగా పుష్కలంగా ఉంటుంది అని. మరి ఇంతకీ ఈ యొక్క రాశి వారు రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, అలాగే రేపటి రోజున ఆశ్చర్యపరిచేటువంటి కొన్ని సంఘటనలు వీరి యొక్క జీవితంలో ఏం జరగబోతున్నాయి అనే విషయాన్ని గురించి కూడా ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. ఇక ముందుగా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వీరి యొక్క పనుల్లో చాలా అంటే చాలా బిజీగా గడుపుతారండి. అంటే వీరి పనుల్లో వీరికి సంబంధించినటువంటి ముఖ్యమైన కొన్ని విషయాలు కొన్ని పనుల పెండింగ్లో పెట్టినటువంటి అవకాశాలు రేపటి రోజున చూసుకునేటువంటి పనుల ద్వారా చక్కగా మీరైతే ముందుకు వెళ్ళేటువంటి అంటే పెండింగ్లో పెట్టబడినటువంటి అవకాశాలు అన్నీ కూడా మీకైతే ముందుకు సాగబోతున్నాయి అన్నమాట. దానివల్ల మునుముందు రోజుల్లో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఎదుర్కోబోతున్నారు. కాబట్టి రేపటి నుండి ఆ యొక్క పని ఎప్పుడూ కూడా చేసుకోవడం వలన కూడాను మీ యొక్క మైండ్ అనేది చాలా రిలీఫ్ అనేది అవుతుందన్నమాట. అలాగే మీ యొక్క పై అధికారుల యొక్క అంటే ఏదైనా కానీ ఎదురయ్యేటువంటి అంటే కొన్ని ఒత్తిళ్లు కూడా తగ్గించుకునే విధంగా మీకైతే చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి వారితో కొంచెం రేపటి రోజున అయితే పనిచేసేటువంటి కార్యక్రమాల్లో మీ చుట్టూ ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి అవకాశం కూడా అవసరాలు
ప్రయత్నాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఎందుకంటే మిమ్మల్ని దెబ్బతీసే విధంగా కొంతమంది వ్యక్తులు అయితే మీరైతే ప్రయత్నిస్తున్నారనమాట. కాబట్టి వారు ఎవరు కూడాను మీరైతే ఇప్పుడు తప్పకుండా తెలుసుకుంటారండి. అది కూడా కొద్ది రోజుల్లోనే తెలుసుకుంటారు. రేపటి రోజున మాత్రం మిమ్మల్ని కొంచెం నలుగురు ముందు కూడా దెబ్బతీసే విధంగా మిమ్మల్ని అయితే కొంచెం తక్కువ అంచనా వేసేసి మీ గురించి ఎవరైనా కానీ పక్క వారితో ఏదో విధంగా చెప్పేసి మీ గురించి చెడు ప్రచారం అనేది చేయడము అయితే మొదలు పెడతారు. అయితే మీరు మాత్రం ఈ విధంగా అనుకుంటూ ఉంటారేమో, పిల్లి అనేది ఎవరు కూడా చూడడం లేదు అని చెప్పేసి పాలు తాగి వెళ్ళిపోతుంది కదా, అలాగే వారు కూడా మీరైతే చూడడం లేదు అనేది పట్టించుకోవడం లేదు అనేటువంటి భ్రమలో ఉంటున్నారండి. కానీ మీరు మాత్రం వారిని ఒక కన్నేసి కనిపెడుతున్నారు అనేది మాత్రం ఆ యొక్క విషయం మాత్రం వారు తెలుసుకోలేకపోతారు. ఇలా కొత్త కొత్త అన్వేషణలు చేయడంలో మీరైతే సిద్ధహస్తులని కూడా చెప్పుకోవచ్చండి. అసలు అర్థం కావడం లేదు. కాబట్టి ఈ యొక్క రాశి వారు బాగా అంటే అందరితో కూడాను సమానమైనటువంటి ప్రేమను పంచుతూ ఉంటారు. అదే విధంగా వీరితో ఏదైనా కానీ వైర్యం అనేది పెట్టుకుంటే కనుక పెట్టుకున్నటువంటి వారికి లేదంటే వీరు ఏదైనా కానీ ఒక దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు అనేవి మొదలుపెట్టినా మాత్రం ఒక చిన్న అవకాశం అనేది వీరు అస్సలు ససేమేర ఎవరికి కూడా ఇవ్వరన్నమాట. ఎంత జాగ్రత్తగా ఉంటారు అంటే ఎదుటి వ్యక్తుల యొక్క అంచనాలను కానీ లేదంటే వారు చూసేటువంటి చూపును బట్టి వీరికైతే అసలు వారు అంతా కూడా మంచివాళ్ళ చెడ్డవారా, అసలు దీని గురించి ఏం కోరుకుంటున్నారు అనేటువంటి ఒక పూర్తి వివరణ అనేది పూర్తి జాతకం అంతా కూడా కొంతమందికి ఎలా చెప్తారో ఆ విధంగా ఈ యొక్క రాశి వారు ఎదుటి వ్యక్తి యొక్క అంచనాలను ఇట్టే కనిపెట్టేస్తూ ఉంటారనమాట. అలాగే వారికి సంబంధించిన పూర్తి వివరణ అంతా కూడా తెలుసుకుంటారండి. కాబట్టి మీరు మాత్రం వీరికి ఏదైనా కానీ మిమ్మల్ని కొంచెం మంచిగా లొంగ తీసుకునే విధంగా మాట్లాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తే మొదలుపెట్టినా కానీ మీరైతే జాగ్రత్తగా పడండి. అయితే కొంతమంది వ్యక్తులు అలాగే స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు మీ యొక్క ఎస్ అనేటువంటి అక్షరంతో మొదలయ్యేటువంటి వారు మిమ్మల్ని కొంచెం దెబ్బతీసే విధంగా కొంచెం ప్రయత్నాలు అయితే మొదలు పెడుతున్నారు అని కూడా చెప్పుకోవచ్చండి. వాళ్ళు ఒక స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కానీ ఎస్ అనేటువంటి అక్షరంతో ఉండేటువంటి వారు రేపటి రోజున మిమ్మల్ని దెబ్బతీసే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు అయితే మొదలు పెట్టుకోబోతున్నారు. కాబట్టి ఈ విషయం పట్ల మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక అలాగే కుటుంబ విషయానికి వస్తేనండి, రేపటి రోజున కుటుంబంలో చిన్నపాటి సమస్యలు అయితే మీకు ఎదుర్కోబోతున్నాయి. అంటే ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు కొంచెం అనారోగ్య సమస్యలు తొలెత్తడము లేదంటే చిన్నపిల్లల అనారోగ్యం ఇటువంటివి మిమ్మల్ని కొంచెం రేపటి రోజున కొంచెం ఒత్తిడికి గురయ్యే విధంగా అయితే చేస్తాయండి. కంగారు పడవలసినటువంటి అవసరం ఏది కూడా లేదు. ఇక చిన్నపాటి అనారోగ్య సమస్యలే కాబట్టి దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇక అలాగే విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు సంఘంలో మీకు అయితే దక్కబోతున్నాయండి. ముఖ్యంగా మీరు ముందుగా అంతకు ముందు కష్టపడి ఏ విధంగా అయితే ధనాన్ని సంపాదించుకోవాలి, నలుగురిలో కూడా మేము ఉన్నతంగా కనిపించాలి అని చెప్పేసి కళ్ళు కన్నటువంటి వారు ఉన్నారు. రేపటి రోజున మీకు అయితే సమాజంలో అతి అద్భుతమైనటువంటి గౌరవం అనేది లభించబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇక అలాగే అసాధారణమైనటువంటి అనూహ్యమైనటువంటి మార్గాల ద్వారా మీకు డబ్బు అనేది సంపాదించుకోవాలని చెప్పేసి చూస్తూ ఉంటారు కదండి. అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎన్నో అనుభూతులు బహుమతులు కూడా మీకు అయితే అందుతాయని చెప్పాలి. ఆ యొక్క బహుమానాలు మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసలు వర్షం కావచ్చు లేదంటే వారు మీకు ఏదైనా కానీ గిఫ్ట్ లాంటివి అందించుకోవడము ఇటువంటివి అన్నీ కూడా రేపటి రోజున మిమ్మల్ని కొంచెం ఉత్సాహభరితంగా ఉంచుతాయి. అంటే మీ యొక్క పనితీరు నచ్చేసి మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని ప్రశంసల వర్షం అనేది కురిపించడం కానీ మీకు ఏదైనా కానీ గిఫ్ట్ అనేది ఇవ్వడం కానీ ఇటువంటివి అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక అలాగే కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా రేపటి రోజున బయటకు వెళ్తారండి. కాసేపు వారితో టైం అనేది స్పెండ్ చేస్తారు. అలాగే మీకు ఉన్నటువంటి స్ట్రెస్ అంతా కూడా అప్పటికప్పుడు మీకు కుటుంబ సభ్యులతో గడపడం వల్ల కొంచెం రిలీఫ్ అనేది అవుతుందన్నమాట. అలాగే చూసినట్లయితే మీకు ఎవరైనా కానీ మీ యొక్క భార్యాభర్తల మధ్య చాలా రోజుల నుండి కొంచెం గొడవలు పడుతున్నటువంటి వారు దూరమైనటువంటి వారు ఉన్నారు అని చెప్పేసి బాధపడేటువంటి వారికి కూడా బంధం అనేది తిరిగి మరలా కలుపుకోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. సంతాన విషయానికి వస్తేనండి, సంతాన విషయం చాలా మీరు చెప్పినటువంటి మాట విని మీరు ఏదైనా కానీ వారి నుండి కోరుకుంటున్నారో అదే మీకు వారి నుండి అయితే దక్కుతుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే సంఘంలో మీకు ఎనలేటువంటి గౌరవం మీకు ఎనలేటువంటి కీర్తి కూడా రేపటి రోజున పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే విద్యా వైద్య రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా చక్కగాను ఉండబోతుంది. కాకపోతే ఈ యొక్క వ్యక్తుల వల్ల రేపటి రోజున ఒక స్త్రీల పట్ల కావచ్చు లేదంటే పురుషులు కావచ్చు ఈ యొక్క వ్యక్తుల పట్ల మాత్రం కొంచెం అప్రమత్తంగా రేపటి రోజున అయితే మీరు ఉండవలసిన అవసరం అయితే ఏర్పడుతుందండి. అలాగే తెలిసినటువంటి వారు కావచ్చు లేదంటే తెలియనటువంటి వారు కావచ్చు ఎవరైనా కానీ మీతో ఏదైనా కానీ వైర్యానికి సిద్ధంగా పడితే మాత్రం మీరు అయితే వాళ్ళ చుట్టూ కూడా ఊహించుకున్నటువంటి విధంగా అయితే మీరు ఉండండి. వారికి తగినటువంటి గుణపాఠం అయితే వెంటనే ఇచ్చేసేయండి. ఎందుకంటే మీరు ఎంత కోపం అనేది వస్తుందో ఆ యొక్క కోపానికి తగినటువంటి విధంగా మీరు వెంటనే రియలైజేషన్ అనేది అయిపోతూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క రియలైజ్ అయిపోవడం వల్ల కూడాను వారు ఏంటంటే ఆయా ఏముందిలే వీడు ఎంతేలే మరలా వీడి యొక్క కోపం ఎంతలే అనే విధంగా వారు అయితే చులకన భావంగా మిమ్మల్ని అయితే చూస్తూ ఉంటారు మిత్రమా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కాబట్టి మీకైతే ఒకరు చెప్పవలసిన అవసరం లేదు. అన్నీ కూడా మీకు మంచి సలహాలు ఇవ్వవలసినటువంటి అవసరం కూడా ఏదీ లేదు. కాబట్టి ఈ యొక్క రాశి వారు అన్ని విధాలుగా కూడా ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి పూర్తి వివరణ అంతా కూడా తెలుసుకొని ఉంటారు. ఇక నరఘోష అనేది దాదాపు ఈ యొక్క రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి నరఘోషగా బాధపడేటువంటి వారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటోని ఎప్పుడు కూడా జేబులో పెట్టుకోనండి. లేదంటే మెడలో ఆంజనేయ స్వామి వారి యొక్క లాకెట్
లాకెట్ను వేసుకోండి. ఈ విధంగా చేసినట్లయితే మీకు ఉన్నటువంటి నరఘోష అంతా కూడా తొలగిపోతుంది. ఇక నరసింహస్వామి వారి యొక్క క్షేత్రాన్ని కూడా వెళ్ళేసి చక్కగా అయితే మీరు కొంచెం కుంకుమ అనేది తీసుకొని వెళ్ళి చక్కగా సింధూరంతో కలిసి బొట్టు అనేది పెట్టుకుంటూ ఉండండి. ప్రతిరోజు స్వామివారి గుడికి నుండి తీసుకెళ్ళింది. ఈ విధంగా ఉండడం వల్ల మీ యొక్క ప్రతికూలమైనటువంటి సమయాన్ని అంతా కూడా మీకు అనుకూలంగా మార్చుకున్నటువంటి వారు అవుతారు. ఇక ఈ విధంగా అయితే రేపటి రోజున మీకు ఉల్లాసంగాను ఆనందంగాను రేపటి రోజున మీకు అయితే అంతా కూడా ఏ విధంగా ఇబ్బందులు అనేవి లేకుండా మీ యొక్క జీవితం అంతా కూడా చక్కగా సాఫీగా సాగిపోతుంది అనమాట. ఇక తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఇక తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు. మా వీడియో మీకు నచ్చితే కూర్చొని లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.